ప్రస్తుత ఊరుకుల పరుగుల జీవితంలో ఒంటరిగా ఉండాలి అనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం అనేది ఒక సామాజిక అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉండే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్ యు డెడ్ అనే మొబైల్ యాప్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఈ యాప్ గత మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్గా నిలిచింది. చైనీస్ భాషలో సిలిమి అని ఆ యాప్ను పిలుస్తున్నారు. ఒంటరిగా ఉండే విద్యార్థులు, ఆఫీసుల్లో పనిచేసే ఒంటరి వ్యక్తులు, లేక ఒంటరి జీవితాన్ని ఇష్టపడేవారు ఈ యాప్ టార్గెట్. ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా ఆ సమయంలో తలెత్తే భయాన్ని ఈ యాప్ పోగొడుతుంది. ఈ యాప్లో క్లిష్టమైన ఫీచర్లు లేదా నిరంతర ట్రాకింగ్ అనేది ఉండదు. యాప్ యూజర్లు ప్రతి 2 రోజులకు ఒకసారి యాప్ను ఓపెన్ చేసి తాము క్షేమంగా ఉన్నామని నిర్ధారించడానికి స్క్రీన్పై కనిపించే బటన్ను నొక్కాలి. ఒకవేళ వినియోగదారుడు నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే యాప్ వెంటనే అత్యవసర కాంటాక్ట్ నెంబర్కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా సదరు వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగి ఉండొచ్చని వారి సన్నిహితుడు గ్రహించి వెంటనే స్పందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రారంభంలో ఉచితంగా లభించిన ఈ యాప్ ప్రస్తుతం 8 యువాన్లు అంటే సుమారు $95 ధరతో అందుబాటులో ఉంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వృద్ధాప్యం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం, మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా ఈ యాప్ ఆదరణ పొందుతోంది. అయితే ఈ యాప్ పేరు ఆర్ యు డెడ్ కావడం వల్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరు ప్రతికూలంగా ఉందని కొందరు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ఆర్ యు అలైవ్ లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు యాప్ పేరును మార్చడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. అంతేకాక చైనా డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఒంటరి వ్యక్తుల కోసం ఈ యాప్ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. డెమోమో పేరుతో ఆ యాప్ను రిలీజ్ చేస్తున్నారు. యాపిల్ పెయిడ్ యాప్ చాట్లో దీన్ని డెమోమో అని పిలుస్తున్నారు.